అంటే సార్ ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది. ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ మీరు సైకాలజీ కూడా ఉంది కాబట్టి, సైకాలజీ ప్రకారం ఆ వ్యక్తిని చూస్తారా? లేదంటే ఆస్ట్రాలజీ ప్రకారం చూస్తారా? నాకొచ్చిన డౌట్ ఇది. ఖచ్చితంగా ఇప్పుడు మంచి క్వశ్చన్ అమ్మ నువ్వు అడిగింది. ఆస్ట్రాలజీ ప్రకారంగా చూడాలమ్మా. ఎందుకంటే ఓకే. మెయిన్ రూట్ ఇప్పుడు హ్మ్. నా ఒక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఆస్ట్రాలజీ జాతక చక్రం ప్రకారంగా హ్మ్. మనం మెయిన్ రూట్ లో ఉన్నటువంటి సమస్య కానివ్వండి, మంచి కానివ్వండి, హ్మ్. ఏదైనా అక్కడ కనుక్కోగలిగితే ఓకే. దానికి తగ్గట్టుగా సైకాలజీలో మనం బిహేవియర్ చేంజెస్ కానివ్వండి, ఎంత డోసేజ్ చేయాలని హ్మ్. కానివ్వండి, ఎంత డోసులో వాళ్ళకి మనం చెప్పాలి, నువ్వు 4 సార్లు అటెంప్ట్ చేస్తే వస్తుందా సీట్ నీకు, లేకపోతే ఫస్ట్ అటెంప్ట్ లోనే వస్తుందా, ఓకే. లేకపోతే నీకు వస్తుందా రాదా హ్మ్. అనేది కూడా మనం క్లియర్ గా చెప్పగలుగుతాం. ఓహ్! అంటే మెయిన్ రూట్ అనేది ఆస్ట్రాలజీ, మెయిన్ రూట్ సైకాలజీ ఆస్ట్రాలజీ. మెయిన్ రూట్ హ్మ్. ఆస్ట్రాలజీ. మన బాడీ మైండ్ తీసుకుంటే మైండ్ అనేది ఆస్ట్రాలజీ స్ట్రాంగ్. హ్మ్. మన బాడీ అనేది ఏంటంటే ఇప్పుడు సైకాలజీ లాగా, హ్మ్. సైకాలజీలో కూడా మనం కొన్ని చేసుకోవాలి హ్మ్. తప్పకుండా ప్యాటర్న్స్. హ్మ్. ఈరోజు ఎన్నో ప్యాటర్న్స్ వచ్చాయమ్మా, ఎన్నో డిస్ట్రాక్షన్స్, మైండ్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఏ విధంగా ట్యూన్ చేసుకోవాలి, హ్మ్. దాన్ని ఏ విధంగా ఏ సమస్య, ఇప్పుడు డిప్రెషన్ ఉన్న వాళ్ళు ఒక రకంగా అవును. దాంట్లోంచి బయటపడాలి, హ్మ్. ఓవర్ థింకింగ్ ఉన్న వాళ్ళు ఒక రకంగా బయటపడాలి, హ్మ్. కొంతమంది సూసైడల్ థింకింగ్ ఉంటుంది, అవును. వాళ్ళకి ఒక రకంగా మనం కౌన్సిలింగ్ ఇవ్వగలగాలి. కౌన్సిలింగ్ ఈ ఇవ్వాలి. విధంగా రకరకాలుగా ఇప్పుడు మీ టైం బాగుంటుంది, హ్మ్. ఆస్ట్రాలజీలో మీరు ఈ పూజ చేసుకోండి, అది చేసుకోండి, తర్వాత దీన్ని బట్టి మారిపోతారంటే మనం హ్మ్. క్లియర్ అవుతాం, రిలీఫ్ అవుతాం. ఓకే. కానీ మనకి ఏం చేయాలో తెలియదు కదా, బయట ఏం హ్మ్. చేయాలి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా అవును. చేయాలి అనేది తెలియనప్పుడు మనం ఏం చేయలేం కదమ్మా. చేయలేం. కాబట్టి ఇటు ఆస్ట్రాలజీ ప్రకారంగా పరిహారం, ఇటు సైకాలజీ ప్రకారం కూడా మనం 2 పరిహారం ఇవ్వగలిగితే విధాలుగా చాలా బాగుంటుంది. చేయాల్సొస్తుంది. అవును.